రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీ ప్రాంతంలో ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు పెద్ద ఎత్తున నాకబందీ, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో శాంతి భద్రత భావం పెంపొందించడంతో పాటు ఎన్నికల నేపథ్యంలో అదేవిధంగా ముందస్తు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 61 బైకులను సీజ్ చేసినట్లు, వారిపై కేసులు నమోదు చేసినట్లు, మరో 2 ఎక్సైజ్ కేసులు, 1 గుట్కా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులుగాని, అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తులుగాని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. తనిఖీల్లో సుమారు 90 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇది పాత క్రైమ్ రికార్డ్ చెప్తుంది. ఎవరికైనా కేసులు అనుకో సరే, ఇప్పుడు ఆధార్కు లింక్ అయి అప్డేట్ తీసుకోండి. మన పోలీస్ స్టేషన్ కేసు అయింది అనుకోండి, ఈ పలానా కేసులు ఇన్వాల్వ్ అని చెప్తారు. కేసులు కట్టుకున్నా తీసుకోవాలి. 35 బండ్లు ఇక్కడ ఓటర్ ఐడి కార్డు తీసుకోవడము, ఎలక్షన్లు పాల్గొనడం, దొంగ ఓట్లు వేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీరు రూమ్ కిరాయి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతలేరు, వాళ్ళ గురించి ఏం తెలుసుకోవట్లేదు. మీరు రెంట్కి వస్తున్నారు, ఒకటే చూస్తున్నారు. అక్కడ వాళ్ళు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మనం రూమ్ ఇచ్చినప్పుడు మంచిగా ఇచ్చాలి, ఎవరో చూడాలి, వాళ్ళ మా పోలీస్కి అడగాలి. లేకపోతే ఇవన్నీ చేసుకొని తీసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకుంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా, ఆధార్ కార్డు లేదేం లేదు, పెట్టుకున్నారు బీఆర్ఓ. వాళ్ళు ఏమైనా చేసేసి వెళ్ళిపోతారు, ఎవరు చూడాలి. మళ్ళీ వర్కర్స్ లాగేస్తారు, గోల్డ్ ఆర్నమెంట్ చేస్తారు, తర్వాత బాధపడితే ఏమొస్తుంది. కాబట్టి కొంత ఎందుకంటే కిరాయి అవసరంగా పోవచ్చు, కానీ ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్లో ప్రాపర్గా ఇప్పుడు ఆ పోలీసులు ప్రతి ఇంటికి కవర్ కాయలేదు. ఎవరి వాళ్ళు సెక్యూరిటీ ఉన్నారు, ఎవరి వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త కోసం కొద్దిగా అలర్ట్ తింటే మీకు మంచిది, మాకు మంచిది, సాధారణ మంచిది. అదేవిధంగా అలా చేస్తే ఇక్కడ ఓటర్ నమోదు చేసుకుంటారు, అమ్మ సాధారణకే అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్ ఎక్కువ అయిపోయినాయి. ఓటర్స్ మొత్తం కూడా లోకల్ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఉదాహరణకి ఒకటి లింక్ చేస్తారు. వాళ్ళు షాదినారా అని చెప్పుకోవడం, తర్వాత బయటకు అఫెన్స్ చేయడం, దాంతో మనకు ఇబ్బంది కావడం ఇవన్నీ అయితే తర్వాత వాళ్ళు ఎక్కడో ఓటు ఉన్నా కానీ మళ్ళీ వచ్చి ఓటు చేసుకుంటే మనకు కూడా షాదినార్ సిటిజన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కాకుండా ఉన్నాయంటే కొద్దిగా ఇల్లు తీసుకున్నప్పుడు ప్రాపర్గా ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ ఐడి ప్రూఫ్ ప్రాపర్ చేసుకొని కస్టమర్తో మాట్లాడుకొని మనకు మంచి గురించి ఆలోచించుకుంటున్నాం. పెట్టుకోవాలి. B.Com 19,000 నువ్వు మాకు బీటెక్ నీదెంత కదా సాలరీ? 34. సీనియర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు, టాటా पेट्रोल प्लांट किधर है? यहाँ पेट्रोल, हाँ वो पेंजल्ला जाता है गाँव। फिर आप उधर जाना, फिर इधर आए, तुम आपका कंपनी हेडक्वार्टर किधर है? पेंजल्ला है, जेट चल रहा है? नहीं जेट, मैं पेंजल्ला में जाता हूँ, जेट चल्ला में भी प्लांट है। गोवा में जाते? नहीं वहाँ नहीं जाता। फिर पेंजल्ला वाला वो शमशा वाला सकते ना, शाम में कहीं को आए? अरे इधर से आना जाना, वो बस आती है समझाबाद, थोड़ा कॉस्टली जाती है। अच्छा, कॉस्ट ऑफ लिविंग को। हाँ कॉस्ट ऑफ। कब से रह रहे थे? मैं रह रहा पिछले दिसंबर से रह रहा हूँ। असल में नौ रुपया है है? How much a month? చూడు నేను ప్రయోగంలో ఆయన ఎవరు నీ ట్రాన్స్ఫర్ బ్యాంక్ తమ్ముడు
ఆయన ఏం చేస్తాడు? ఎంతమంది మొత్తం ఇక్కడ 20 పైన చూసిరా? ఎవరిది కాదు ఇక్కడ పీజీ గచ్చిపోలో మాదాపూర్ కాదు ఇక్కడ ఉంది. అదే ఈ హాస్టల్ వచ్చారు. ఎన్ని హాస్టల్ ఇట్లా? మీకు భోజనం ఉండదు ఇక్కడ? ఇంకోటి ఉందండి సార్ ఏం పేరు ఉన్నది పేరు బాబు బాబు ఓనర్ పేరు ఏం పేరు ఫోన్ నెంబర్ అయ్యి సాయి సాయి ओपन करो ओपन करो तो आधार कार्ड कहाँ है तुम लोगों का तुम्हारा निकाल आधार कार्ड उड़ीसा का है क्या काम करता है आईडी कार्ड कहाँ है कंपनी का कार्ड आईडी कार्ड कौन से लोग आपके तैयार है क्या कौन सा कंपनी है? क्या करते उसमें? प्रोडक्शन क्या ड्यूटी आवर्स क्या है? शिफ्ट वाइज होता है। आज नाइट शिफ्ट है, टाइम क्या है? 10 to 6। नाइट 10 to 6 क्या कभी करते कभी हैं? एयर में भी होता है, कभी कभी बी शिफ्ट में। तनख्वाह कितना है? अभी 19,000। 19 तो कैसे तुम्हारा सिलेक्शन कैसे हुआ? एमएसएन कंपनी ఇదేంటి? ఇది కొంచెం ఒక సపరేట్ కంపెనీ వాళ్ళ కాదు, అంటే కంపెనీ చార్జ్ చేస్తుంది, కంపెనీ పేమెంట్ ఇస్తుంది. అక్కడేమో హాస్టల్ పర్సెంట్ వాళ్ళే పేమెంట్ చేస్తారు. ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ కాదు. ఉందా ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయా పర్మిషన్ ఉన్నాయి పైన కదా? చూడండి, పైన చూడండి, ఇద్దరు కూర్చో. ఎంతమంది లేరు ఆక్యుపెన్సీ? 2 minutes 15 సార్, 15 మెంబర్స్. దొరుకుతా దొరుకుతుంది చెప్పు ఉంటా అందుబాటులో అడ్రస్ రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో, లైసెన్స్ ఏం తీసుకో. ఏం పేరు ప్రవీణ్ ఇదేనే సార్, ఫోన్ నెంబర్ 726 ఇదే సార్. ఏ పోలీస్ 67 నుంచి 70 హౌసెస్ చెక్ చేసినాం. దానిలో ఒకటి గెస్ట్ మన పీజీ హాస్టల్ ఐడెంటిఫై చేసినాం, వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసినాం. అదేవిధంగా ఈ రోడ్డు మీద వెహికల్స్ కూడా దాదాపు 61 వెహికల్స్ను ఆపి చెక్ చేయగా దాదాపు 35 వెహికల్స్కు ఎలాంటి అంటే కొన్ని ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో వాటిపై కేసులు బుక్ చేసినాం. అదేవిధంగా 6,000 రూపీస్ 6,700 రూపీస్ వాళ్ళని క్యాష్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసినాం, ఎందుకంటే వాళ్ళ వయలేషన్ అమౌంట్ని. అదేవిధంగా 2 ఎక్సైజ్ కేసులు, ఒక గుట్కా కేసు కూడా నమోదు చేసినాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కాలనీ వాసులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం అందజేయాలని చెప్పి, అదేవిధంగా ప్రజలందరూ కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ పరంగా కానీ లేదంటే ఇంకేమైనా కొత్త వ్యక్తులు అపరిచిత వ్యక్తులు కాలనీలో కానీ టౌన్లో కానీ ఉన్నప్పుడు ఆ పోలీసుకు సమాచారం అందజేయాలని చెప్పి, అదేవిధంగా వాహనాలు నడిపినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడము, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడము, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడము, బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవడము, ప్రాపర్ నెంబర్ ప్లేట్ వాడుకోవాలని చెప్పి, హెల్మెట్ వాడాలని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకొని మరి మున్సిపాలిటీలో ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు వేయడానికి సంబంధిత ఆర్ఓకు దగ్గర అది వెరిఫై అయిన తర్వాత వాళ్ళపై క్రిమినల్ చర్య తీసుకోబడుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.